వృద్ధురాలి కాళ్లపైకి బస్సును పోనిచ్చిన డ్రైవర్ కాళ్ళు నుజ్జు కావడంతో తీవ్రమైన నొప్పి భరిస్తూ అల్లాడిపోయి అన్నా నన్ను కాపాడండి అంటూ కన్నీళ్లు పెట్టిన వృద్ధ మహిళ అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి. వెల్కమ్ టు తేజస్వి న్యూస్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం రోడ్డు దాటుతున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వృద్ధురాలు కాళ్ళు నుజ్జునుజ్జయింది. సదరు మహిళ తీవ్రమైన బాధను భరిస్తూ అన్నా నన్ను కాపాడండి అంటూ అరిచిన అరుపులు అక్కడి ప్రజలు మరియు వీడియో రికార్డ్ చేస్తున్న విలేకరులను కంటతడి పెట్టించాయి. వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించగా ఘటనా ప్రాంతానికి చేరుకొని ఆసుపత్రికి తరలించారు. పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందించిన ఆమె కోలుకోలేక మృతి చెందారు. స్థానికులు మాట్లాడుతూ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వలన ఆ వృద్ధురాలి ప్రాణం పోయింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఎంతోమంది ప్రాణాలు అవయవాలు కోల్పోయారు. అయినా సంబంధించిన అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టర్నింగ్లో మనుషులు ఉన్నారా లేరా అని చూసుకోరా, ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తారు? ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ మాట్లాడుతూ ఆమెకు కొంచెం మెంటల్ దొర్లుకొని వచ్చి నా బస్సు కింద పడిపోయింది అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. వీడియో చూసిన వారు తప్పు ఎవరిదో కామెంట్లో తెలపగలరు. అంబులెన్స్ ఫోన్ చేసినావా? చేస్తా, ఫోన్ చేసినారు లెక్క. అంబులెన్స్ ఫోన్ చేసినావా? చేస్తా, ఫోన్ చేసినారు లెక్క. వాళ్ళ కొడుక సార్ ఆమె వచ్చేసి ఇలా వస్తాను సార్. ఆమె వచ్చి ఇట్లా బస్ స్టాప్ నుంచి ఆమె వచ్చి ఇలా వస్తాను. ఆమె వచ్చేసి ఆమె అక్కడ నిల్చుకోండి. అక్కడ నుంచి అటు వెళ్ళేదానికి ఏమో వచ్చేసింది సార్. ఏమో అటు వెళ్ళే సమయంలో వచ్చేసి బస్సు ఆమె మీదకి ఎక్కిచ్చేయండి సార్. అక్కడికి ఇంకా మేము చూసి బస్సును కొద్దిగా బ్యాక్ పొమ్మంటే ఇంకా ఇలా అయింది సార్. వచ్చేసి అక్కడ అక్కడ గాంధీనగర్లో ఉండేది సార్. ఆమె ఉమా అనేసి ఆమె వచ్చి గాంధీనగర్లో ఉండేమా. ఆ మార్నింగ్ వచ్చి నేను అక్కడ మన టీ తాగుతాను సార్. మార్నింగ్ వచ్చి నేను మామూలుగా టీ తాగుతాను. అక్కడ టీ తాగిన సమయంలో చూసి నేను టక్కనేసి ఇంకా ఇలా వస్తుంది సార్. ఆమె వచ్చేసి మామూలు ఇలా వచ్చే టైంలో ఏంటంటే అక్కడ మామూలుగా అక్కడి నుంచి ఇలా క్రాస్ చేయండి సార్. రోడ్ క్రాస్ చేయ టైంలో నేరుగా బస్సు ముందుకు వచ్చేయండి సార్. నా పాటికి నేను ఇండికేటర్ వేసుకుని వస్తున్నాను. ఆడ పనుకొని నిద్రలో దొల్లుకొని 4-5 సార్లు వచ్చిందంట. ఈడ ఒక 2-3 ప్యాసింజర్లు పోతున్నారు. సడన్గా ఆడ పనుకోండి అన్న కింద నుంచి పడి దొల్లుకొని ఈడు వరకు వచ్చింది. ఇది చూడండి స్పాట్. నా టైర్ అక్కడ ఉంది, రైట్ సైడ్ టైరు అక్కడ ఉంది. నేరుగా వచ్చి ఆ బంపర్ తగులుకుంది.
ఆ బంపర్ వచ్చి మళ్ళీ కాలు పట్టుకుంది, అది లాగి ఆడికి నేను బ్రేక్ కొట్టేశాను, వెనక్కి కూడా పోలేదు. భయం వచ్చి ఎట్లే తగ్గుతుంది. ఆడున్నాయేమో భయం కొంచెం మధ్య స్లిప్పింగ్ లేదట, మెంటలంట అట్లే తొలుపుకొని వచ్చి